4 months బ్రేక్ వస్తుంది. అందువల్ల ప్లానింగ్లోనే సంవత్సరంలో 9 నెలలే వర్క్ జరుగుతుందని ముందే ఎస్టిమేషన్ వేశారు. వాళ్ళకి ఇచ్చిన ఏదైతే 3 సంవత్సరాలు లేఅవుట్స్ 2.5 సంవత్సరం ట్రంక్ రోడ్స్ టైం ఇచ్చామో దాంట్లో ఎవ్రీ ఇయర్ ఒక 3 నెలలు వర్షాల వల్ల వర్క్ జాప్యం జరుగుతుందని క్యాలిక్యులేట్ చేసే ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే వాళ్ళకి ఇంకా వేరే ఇది లేదు. నిన్న ఆడకి పోయిన 20 మంది రైతుల్లో మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఒక రైతు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. మీరే చూసుంటారు, మీ సోషల్ మీడియాలోనే వచ్చింది. అలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇవ్వాలని ఉంది, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాలని. అసలు రైతుల్లో ఇంక ఇవ్వాల్సింది కేవలం వెరీ ఫ్యూ. నేను చెప్పాను మీకు, 35,000 మంది రైతులు ఇచ్చేశారండి. 35,000 మంది, 35,000 రైతులు ఇచ్చి కొద్దిమంది ఇవ్వాల. ఇంకా వాళ్ళు కూడా మేము ల్యాండ్ పూలింగ్కే రమ్మంటున్నాం, ల్యాండ్ అక్విజిషన్ వద్దంటున్నాం మేమే. ఈ సమయంలో వాళ్ళకి సజెషన్ చేసా, అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతుంది, ఎంతో వేగవంతంగా జరుగుతుంది, రాష్ట్రానికి రాజధాని కావాలా, దానికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మేము లీగల్గా సపోర్ట్ చేస్తాం, మేము కమిటీ వేస్తాం. అసలు వచ్చి చూస్తే కదా అసలు ఏం జరుగుతుందో, వచ్చి చూస్తే కదా. చూడండి, పక్కన ఎంతంత బిల్డింగ్స్ కట్టారో, వాళ్ళకి ల్యాండ్ ఇస్తే దానివల్ల ఎంత ఎకానమీ వస్తుంది. దాంట్లో పనిచేసే వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్లు కడుతుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, దానివల్ల రాష్ట్రానికి ఆదాయం. ఇక్కడ విద్యార్థులు చదువుతుంటే వాళ్ళకి మెస్ తీసుకోండి, ఫుడ్ సప్లై చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది. వాళ్ళు కట్టే అనేక ట్యాక్సులతో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఎస్ఆర్ఎం విట్ అంటే అవన్నీ ఫేమస్ ఇన్స్టిట్యూషను, బయట నుంచి విద్యార్థులు వస్తున్నారు, ఎకానమీ మన రాష్ట్రానికి వస్తుంది. ఈ విధంగా పాజిటివ్గా థింక్ చేయకుండా నెగిటివ్ డైరెక్షన్లో థింక్ అంతా అయిపోయి 35,000 మంది రైతులు, నేను మీకు ఇచ్చాను కూడా క్యాలిక్యులేషన్ ఎంతమందిని, అంతమంది రైతులు ఇచ్చి వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చి ఏ కొద్ది మందికో ప్లాట్లు ఇవ్వాలి, అది కూడా వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల జరగటం వల్ల దానికి పరిరక్షణ కమిటీని వేయటం, లీగల్గా సపోర్ట్ చేస్తాం, మీరు ఫైట్ చేయండి, అమరావతిని ఎట్టయినా ఆపేయాలా. మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, కోర్టు మీద నమ్మకం ఉంది. ఇది ప్రజల కోసం చేసేది, ఒక రాష్ట్రం కోసం చేసేది, ఒక రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల యొక్క ఆర్థిక స్థితిని పెంచేదానికి కట్టే రాజధాని ఇది. అందువల్ల ఏది ఏమైనా ఈ రాజధాని అనేది అనుకున్న ప్రకారం 2028 ఆగస్టుకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడం జరుగుతుంది. అంటే అవగాహన రాహిత్యం మాట్లాడటం అండి. వాళ్ళు భూమి ఇచ్చారు, లేఅవుట్స్ చేసాం, ప్లాట్లు ఇచ్చాము, రోడ్లు వేసేస్తున్నాం, ట్రంక్ రోడ్స్ వేస్తున్నాం, లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం, అన్నీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇస్తున్నాం. అవన్నీ పగలు కొడతాడా, అవన్నీ తీసేస్తాడా? చెప్పండి, అది చెప్పాలి కదా. ఇప్పుడు 350 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ వేస్తూ 1,500 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ వేస్తూ దాంట్లో యూజిడి వేస్తున్నాం, రీసైక్లింగ్ వాటర్ మళ్ళీ దానికి లైన్స్ వేస్తున్నాం. తర్వాత స్టామ్ వాటర్కి అంటే వర్షం నీళ్ళు పోయేదానికి అండర్ గ్రౌండ్ లైన్స్ వేస్తున్నాం, డ్రింకింగ్ వాటర్ లైన్స్ వేస్తున్నాం, ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తున్నాం, కేబుల్స్ వేస్తున్నాం. ఇవన్నీ తీసేస్తారా? తీసేసి మళ్ళా రోడ్లన్నీ చెడగొట్టిస్తారా? ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒక ఆలోచనతో, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు ఆలోచనతో ఏదైనా మాట చెప్పాలా. అంతేగాని నేను రాగానే అన్నీ నీకు ఇచ్చేస్తానంటే ఎలా జరగద్ది? ఏదైనా సాధ్యమే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఏదైతే మనకు పంపింగ్ స్టేషన్లు ఉన్నాయో, పంపింగ్ స్టేషన్లో 15 మోటార్స్ ఉన్నాయి. వాటిని వర్షాకాలం వస్తుంది కాబట్టి వాటిలన్నింటినీ సర్వీస్ చేసుకుంటున్నారు, సర్వీస్ మోటార్స్. ఇంకా 3 మోటార్లు సర్వీస్ చేయాలా. ఆ 3 మోటార్లు కూడా 10 రోజుల్లో పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో అక్కడ గట్టేశారు. ఎందుకంటే ఆ మోటార్లు పెట్టిన దాని ముందు ఒక చిన్న ట్యాంక్ చేశారు. ఆ ట్యాంకులోకి వాటర్ వస్తే దాని నుంచి పంపింగ్ చేసే సిస్టమ్. ఆ
ఆ ట్యాంక్లోకి నీళ్లు రాకుండా యాక్చువల్గా అడ్డేశారు, ఎందుకంటే సర్వీస్ చేస్తున్నారు కాబట్టి. అందుకని వచ్చిన వాటర్ని డైవర్ట్ చేయడానికి ఒక చిన్న గట్టుని తీశారు, దాన్ని రాద్ధాంతం చేస్తారు. క్లియర్గా ఏదైతే పంపింగ్ స్టేషన్లో పంపింగ్ సర్వీస్ జరుగుతున్నాయో 15లో 12 అయిపోయినాయి, ఇంక 3 ఉన్నాయి. అది కూడా 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. సో వాటర్ సక్ చేసి బయటికి పంప్ చేయడానికి ఒక చిన్న రిజర్వాయర్ చేసుకున్నారు. ఆ రిజర్వాయర్లోకి ఇప్పుడు వర్షపు నీళ్లు రాకుండా వాళ్ళు అడ్డు కట్టేసుకున్నారు, ఎందుకంటే దాంట్లోకి నీళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బంది పడుతుంది. సో మన వచ్చిన చిన్న వర్షానికి కొద్దిగా డైవర్ట్ చేశారు వాటర్, దానికి రచ్చ చేశారు. అంటే ఏదైనా ఒక స్టడీ చేయాలా, తెలుసుకోవాలా, మాట్లాడితే బాగుంటుంది. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజలను అడ్డదారులు పట్టించడం కరెక్ట్ కాదు.